ఎంతమంది ఈ మధ్య కాలంలో జరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్ గురించి తెలుసుకుంటున్నారు? బంగారం రేట్లు చాలా పెరిగిపోతున్నాయండి, వెండి రేట్లు చాలా పెరిగిపోతున్నాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మనం బంగారం గురించి మాట్లాడబోతున్నాం, కానీ మార్కెట్లో ఉన్న బంగారం గురించి కాదు. ఆ యొక్క ప్రైసెస్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. అది పెరుగుతుందా తగ్గుతుందా నాకైతే తెలీదు. కానీ మన జీవితంలో మనము కూడా కొన్నిసార్లు బంగారం అనుకొని చాలా అనవసరమైన చెత్త కూరు తెచ్చుకుంటూ ఉంటాము. దాని విషయం బట్టి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మెరిసేదంతా బంగారము కాదు. మన జీవితంలో మనం చాలా వరకు ఇది మెరుస్తుంది, అది మెరుస్తుంది, ఇది బంగారము, నాకు చాలా మంచిది, నా జీవితంలో ఇది చాలా మంచి చేస్తుంది, ఈ యొక్క స్నేహితుడు కానీ, ఈ యొక్క రిలేషన్షిప్ కానీ, ఈ ఉద్యోగం కానీ, ఈ యొక్క ప్లేస్ కానీ అన్న విషయాలు చాలా మనం మన జీవితంలో పెట్టేసుకొని అది మనకి మంచి చేస్తుంది అనుకొని తర్వాత బాధపడే స్థితుల్లో వెళ్తూ ఉంటాము. అలాంటి నిర్ణయాలు మనం ఎందుకు తీసుకుంటాము అంటే, ఒక సన్నిధి మనం ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంచుకోవట్లేదు కాబట్టి తప్పుడు నిర్ణయాల వైపు, తప్పుడు విషయాల వైపు, తప్పుడు మనుషుల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వి గెట్ అట్రాక్టెడ్ టు ద రాంగ్ థింగ్స్. మనం ఆదికాండంలో కూడా చూసినట్టయితే మొట్టమొదటి లెసన్ మనకి ఏంటింది? అవ్వ వెళ్ళి ఆ యొక్క పండు చాలా అందంగా ఉందని చెప్పి తీసుకొని అది నాకు మంచి చేస్తుంది అనుకొని ఏమైందండి? దానికి అనుకున్న దానికి కంప్లీట్గా ఆపోజిట్గా జరిగింది. వీ ఆల్సో థింక్ ఇది మనకి మంచిది, ఇది మనకి మంచే చేస్తుంది, ఈ విషయం మనకి మంచిదే, లేకపోతే తర్వాత చూసుకుందాంలే ఏం జరుగుతుందో, ఇప్పటికి ఇది మంచిగానే అందంగా ఆనందంగా కనిపిస్తుంది కదా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని అనుకున్న వాళ్ళందరికీ కూడా తర్వాత అది బంగారం కాదని తెలిసిన తర్వాత బాధలో మనము పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు మీతో చెప్పేది ఏంటి అంటే, ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేసేది ఏంటంటే, చూసేదాన్ని బట్టి కాదు, మీరు దాని అది ఎంత అందంగా ఉందో దాన్ని బట్టి కాదు, దాని తర్వాత లుక్ బియాండ్, దాని లోతుగా ఏముందో మీరు ముందు చూడండి అని చెప్పి దేవుడు మీకు ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మీరు ఏదైనా మీ యొక్క జీవితంలో ఆకర్షించబడి మీ జీవితంలో తెచ్చుకున్నారేమో, ఆ ఆకర్షణ వల్ల మీరు దాని వైపు నడుచుకుంటున్నారేమో, ఒక్కసారి దాని వైపు మీరు మళ్ళీ ఆలోచించండి. దాని యొక్క లోతుగా అది నిజమా కాదా, అది మీ జీవితంలో మంచా కాదా, అది మీకు మంచి చేస్తుందా లేదా అన్న ఒక విషయము తెలుసుకోండి అని దేవుడు మళ్ళీ మీకు ఈరోజు గుర్తు చేస్తున్నారు. దానికి మనకు ఏం కావాలండి? దేవుని యొక్క జ్ఞానము చాలా అవసరము. దేవుడు అందుకే మనకి ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నారు, చూసేదాన్ని బట్టి కాదు, దాని గురించి తెలుసుకోండి అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పొలంలోకి వెళ్ళాడు, అక్కడ చీకట్లో వెళ్ళినప్పుడు ఒక చుట్టూ కూర్చున్న ఒక దగ్గర చుట్టబడి ఉన్న ఒక పామును చూసేసి భయపడిపోయి గట్టిగా అరిసి ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగి ఉదయకాలంలో వస్తాడు, అదే దారిలో నడుస్తూ ఉంటాడు, చూస్తాడు అదొక తాడని, అప్పుడు తను గ్రహిస్తాడు. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొంతమంది చెడు చేయాలనుకుంటారేమో, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటాము, కానీ వాళ్ళు మనకి మంచి చేస్తారేమో. అలాగే మంచి చేయాలని చాలా చక్కగా ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా మన దగ్గరికి వచ్చి మనల్ని బాధ పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ మనము ఆ యొక్క విషయాలని తెలుసుకోవాలి. వీ నీడ్ టు బీ ఏబుల్ టు డిసర్న్ వాట్ ఈస్ రైట్ ఫ్రమ్ రాంగ్. మంచేది చెడేది, సరైనదేంటి తప్పేంది అనేది మనం తెలుసుకునే స్థితిలో మనం ఉండాలి. మనం ఉండాలి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క జ్ఞానము, ఆయన యొక్క వివేచన జ్ఞానము, ఆయన యొక్క సన్నిధి మనకి ఎల్లప్పుడూ మన జీవితంలో ఉండాలి. దాని గురించి మనము తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. బంగారము చూడడానికి బాగుంటుంది, కానీ అన్నీ ముట్టుకుందంతా బంగారం కాదండి. నేను ఒక ఫోటో చూపిస్తాను, అది బంగారమా కాదా ఒక్కసారి మీరు చెప్పాలి. బంగారమే అంటారా? చూడడానికి, పట్టుకోవడానికి, ముట్టుకోవడానికి అది బంగారంలాగే కనబడుతుంది, కానీ అది బంగారం కాదు. బంగారం లాంటి ఒక రాక్, ఒక రాయి. చాలాసార్లు దాని పేరు ఫూల్స్ గోల్డ్ అని చెప్తూ ఉంటారు. ఏంటంటే మూర్ఖుని యొక్క బంగారం అంట. ఎన్నోసార్లు బంగారం కోసం తవ్వుతూ ఈ యొక్క రాయి కూడా కనపడి చాలాసార్లు ఏవో బంగారం దొరికిందని చాలామంది ఆనందపడి వెళ్ళి టెస్ట్ చేస్తే అది బంగారం కాదని తెలిసింది. టెస్ట్ చేస్తే బంగారం కాదని తెలిసింది. కానీ మనం చూసే దాన్ని బట్టి దాన్ని ఏం చెప్తామండి? బంగారం అనే చెప్తూ ఉంటాం. అందుకనే దేవుడు మనకి చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా చూసేదాన్ని బట్టి కాదు. డోంట్ వాక్ బై సైట్ బట్ వాక్ బై ఫెయిత్ అంటారు. విశ్వాసము ద్వారా. నీ విశ్వాసం నీకేం చెప్తుంది ఈరోజు? నీ విశ్వాసం నీతో ఎలా మాట్లాడుతుంది? నీ విశ్వాసం నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో నించోబెడుతుంది అనే దాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి తప్పితే చూసేదాన్ని బట్టి కాదు అని చెప్తున్నారు. నాట్ బై సైట్.
నీ చూపు ఏదైనా చెప్తుంది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, అరే నేను చూసేదే నమ్మాలనుకుంటున్నానండి, నేను చూసేదే నమ్మాలనుకుంటున్నాను, దాని వైపే నేను నడవాలనుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే తర్వాత మనకి బాధ కలుగుతుంది. దానివల్ల మనకి కలిగిన ఆ యొక్క బాధని మనం దిగమింగలేక ఆ బాధలోనే ఉండిపోతూ ఉంటాం. Today I want you to remind yourself again, dear Father, today I want to walk by faith and not by sight. చూసేదాన్ని బట్టి కాదు, విశ్వాసము ద్వారా నేను నడవాలనుకుంటున్నాను. చూసేది అన్నీ బాగుంటాయి, మన చుట్టూ ఉన్నది మీరు చూసినట్టయితే అన్నీ మనల్ని ఆకర్షించాలనే అనుకుంటూ ఉంటుంది. ఏది కూడా మనల్ని దాన్ని ఆ యొక్క ప్రోడక్ట్ నుంచో లేకపోతే ఆ యొక్క మనిషి నుంచో దూరపరచాలని ఏది కూడా మన దగ్గరికి రాదు. ఎవ్రీథింగ్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ జాబ్ వాంట్స్ టు అట్రాక్ట్ యూ ఓవర్ దేర్. అందుకే కదండి చాలాసార్లు డిస్కౌంట్స్ అని పెడుతూ ఉంటారు, ఫ్రీ స్టఫ్ అని పెడుతూ ఉంటారు. దే మేక్ ఇట్ బ్యూటిఫుల్, బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ యూ. అన్నీ కూడా మనకి మంచి చేయవు. ఆ యొక్క ఆలోచన మనకి ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు మళ్ళీ మీకు నేను గుర్తు చేస్తున్నాను. 2 కొరింథీయులు 5:7 చూసినట్టయితే, మనము కంటికి కనబడే వాటిని బట్టి కాక కంటికి కనబడని వానిని బట్టి విశ్వాసముతో నడుచుచున్నాము అని ఇక్కడ రాసింది. విశ్వాసముతో నడుచుకోవాలి. ఈరోజు మనం విశ్వాసంతో నడుచుకుంటున్నామా లేదా చూసేదాన్ని బట్టి నడుచుకుంటున్నామా, చూసే బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ద వరల్డ్ అరౌండ్ అస్ ఆల్వేస్ ఈజ్ బిహైండ్ అపియరెన్సెస్. చూసేదాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. మనం కూడా అలాగే కదా, మొట్టమొదటిసారి చూసినప్పుడు ఎలా ఉంటారో ఆ యొక్క వ్యక్తి, దాన్ని బట్టే మనము నిర్ణయం తీసేసుకుంటాము, ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తే అని. ఆ యొక్క వ్యక్తి కోపంగా పక్కన కూర్చున్నాడేమో, ఈ అబ్బాయి చాలా రూడ్ అని చెప్పి మనం డెసిషన్ తీసేసుకుంటూ ఉంటాము. కానీ ఆ అబ్బాయి ఎంతో బాధలో ఉన్నాడేమో, ఏదో చేయాలనుకున్నాడు, సాధించలేని ఒక బాధలో ఉన్నాడేమో. అలాగే ఒక స్త్రీ కూడా ఈ అమ్మాయి స్త్రీ చాలా ఫాస్ట్గా ఉందండి, చాలా న్యూ ఏజ్ అమ్మాయిలా ఉంది అని అనుకుంటూ ఉంటాము. ఆ అమ్మాయి జీవితంలో ఏం నడుచుకుంటుందో మనకి తెలియదే. సో చూసేదాన్ని బట్టి కాదు, ఇంకా లోతుగా వెళ్ళమని దేవుడు మనకి చెప్తున్నారు, లోతుగా చూడమని దేవుడు చెప్తున్నారు. పైన ఒక ఆకారం బట్టి కాదు, ఇంకా నీ యొక్క జీవితంలో నువ్వు ముందడుగు వేయాలి అంటే ప్రతి ఒక్క విషయంలో లోతుగా ఆలోచించాలి, లోతుగా వెళ్ళాలని దేవుడు మనకి ఈరోజు చెప్తున్నారు. ఆమెన్. చూసేదాన్ని బట్టి నడవకండి అని ఒక్కసారి మీ పక్క వారికి చెప్పండి. యోహాను సువార్త 7:24 చూసినట్టయితే, చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని ఇక్కడ మనకి యేసయ్య చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క సిచ్యువేషన్లో యేసయ్యని కూడా అందరూ కూడా తీర్పు తీరుస్తున్నారంట. యేసయ్య యొక్క అపియరెన్స్ బట్టి, ఆయన పుట్టిన స్థలం బట్టి, ఆయన చేసే ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు బట్టి, ఎప్పుడు చేశారో ఆయన ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు ఎలా చేశారు ఆ దాన్ని బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు. ఏ కాలంలో? ఎన్నో సంవత్సరాల క్రితం. మనం చూసినట్టయితే ఎందుకు బైబిల్ ఈ యొక్క కాలంలో కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. ఇట్ రిలేట్స్. వై? బికాస్ ఈవెన్ నౌ వీఆర్ లైక్ దట్. ఇప్పుడు కూడా అలాంటి స్థితుల్లోనే మనం ఉన్నాం. ఆ సమయంలో యేసయ్యనే వాళ్ళు తీర్పు తీర్చడానికి నుంచున్నారు. ఈరోజు కూడా అలాంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాము. కానీ దేవుడు ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని చెప్తున్నారు. న్యాయమైన తీర్పు అంటే ఏంటి? మనకి ఎటువంటి బయాస్ లేకుండా, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా, సెల్ఫిష్గా కాకుండా, మన యొక్క ఆలోచన బట్టి కాకుండా, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి, తీర్పు తీర్చాలని దేవుడు మనకి ఈరోజు చెప్తున్నారు. నాట్ బేసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, బట్ వాట్ ఈస్ ట్రూలీ హ్యాపెనింగ్ దేర్. నిజంగా అక్కడ ఏం జరుగుతుంది ఆ విషయం బట్టి తీర్పు తీర్చాలని చెప్తున్నారు. కానీ తీర్పు తీర్చే జ్ఞానము మనలో ఉందా లేదా? ఉండాలి కదా. ఎవరికన్నా తీర్పు తీర్చాలన్నా, న్యాయంగా మనం మాట్లాడాలన్నా ముందుగా మనకి జ్ఞానం కావాలి. దేవుని యొక్క జ్ఞానము మన జీవితంలో ఉండాలి. ఫర్ అస్ టు జడ్జ్ ప్రాపర్లీ రైట్ అండ్ రాంగ్, ఇది సరైంది, ఇది సరైంది కాదు అని మనకి తెలియాలంటే, ఇది మనకి మంచిది, ఇది మనకి మంచిది కాదు అని తెలియాలంటే ముందుగా మనకి కావాల్సింది దేవుని యొక్క జ్ఞానం. ఆ యొక్క జ్ఞానం మన జీవితంలో ఉండాలని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే అన్నీ చూడడానికి అందంగానే కనిపిస్తాయి, కానీ ఇది మనకి మంచిదా కాదా అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. మనము ఆ యొక్క నిర్ణయం తీసేసుకున్న తర్వాత కొంతకాలమైన తర్వాత బాధపడకుండా ముందుగానే మనము జాగ్రత్త పడాలి. అలా అని నేను మిమ్మల్ని ప్రతిసారి భయపడండి, ఎవరిని కూడా నమ్మకండి అని నేను చెప్పట్లేదు. కానీ మనము ముందు చూపు ఉండాలి, సరైన విషయాలు మనం గ్రహించాలి, ఏది సరైనది కాదు అని మనం గ్రహించే స్థితిలో మనం ఉండాలి. దానికి కావాల్సిన జ్ఞానము మనకి ఎల్లప్పుడూ దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఆమెన్. జాగ్రత్త పడాలి. వి ఆల్వేస్ నీడ్ టు బీ
కేర్ఫుల్. పక్కవారికి చెప్పండి జాగ్రత్త పడండి అని చెప్పండి. ఇక్కడ మీరు ఒక చెట్టును చూపిస్తాను. దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ దట్ ఐ వాంట్ టు షో యూ. ఈ యొక్క చెట్టును చూసినట్టయితే చాలా పెద్ద చెట్టు, అదొక ఫ్రూట్ ఒకటే చూపిస్తున్నాను నేను. ఆ యొక్క చెట్టుకి మంచి అందమైన ఫలాలు వస్తాయంట, చాలా స్వీట్గా కూడా ఉంటాయంట. ఆ యొక్క స్వీట్గా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి అరే ఈ ఫలం చాలా బాగుంది అని చెప్పి మీరు తీసుకుంటే అది గ్రీన్ యాపిల్ లానే ఉంటుందంట. టేస్ట్ అండ్ స్మెల్ కూడా, దాని యొక్క వాసన కూడా యాపిల్ లాగే ఉంటుందంట. కానీ అది తిన్న కొద్ది క్షణాల్లోనే నోరంతా పూసి పెద్ద పెద్ద బాయిల్స్ వచ్చేస్తాయంట, మంట వచ్చేస్తుందంట. సరే ఫలమే కదా పక్కన పెట్టేద్దాం, మిగతా చెట్టు అంతా ఉంది కదా అని మీరు ఆకులు కానీ లేదంటే ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మని తీసి దేనికన్నా వాడాలి అనుకుంటే ఆ యొక్క చెట్టు నుంచి కారే ఒక పాలుని ముట్టుకుంటే స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చేస్తుందంట, కాలిపోయేటట్టు అయిపోద్దంట, మంట వచ్చేస్తుందంట. ఆ యొక్క చెట్టుని కొట్టి మీరు దేనికన్నా వాడడానికి కానీ లేకపోతే వంట చేసుకోవడానికి దాన్ని కాలిస్తే ఆ యొక్క పొగ వల్ల మీ కళ్ళు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయంట. టెంపరీ బ్లైండ్నెస్ వచ్చేస్తాడంట, గుడ్డివారం అయిపోతామంట కొంతకాలం వరకు. అంత భయంకరమైన చెట్టు. కానీ చూడటానికి ఎలా ఉందండి? రమ్యముగా అందముగా కనబడుతుంది. అని మనం దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? దేవుడు మనకి ఇలాంటి విచిత్రమైనవి చాలా మన జీవితాల్లో పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే మనకి గుర్తు చేసేదానికే, చూసేవన్నీ మంచివి కాదు అని చెప్పడానికే మనకి ఇలాంటివి గుర్తు చేస్తుంటారు. చాలాసార్లు దీని ముందంట రెడ్ కలర్ క్రాస్ వేసి పెడతారంట, లేదంటే ఒక వార్నింగ్ సైన్ పెడతారంట, ఈ చెట్టు దగ్గరికి ఎవరు కూడా వెళ్ళొద్దు అని. ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళి దాని వైపు నుంచి వచ్చే గాలి పీల్చినా సరే మనకి ఏదో అనారోగ్యం అవుతూ ఉంటుందంట. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనుషుల మొహాల మీద లేకపోతే సిచ్యువేషన్స్ పైన అలాంటి వార్నింగ్ సైన్స్ ఉండవు కదా. ఈ వ్యక్తితో మాట్లాడొద్దు అని ఇంటూ సైన్ మనకేం కనపడదు కదా. సో మనం ఏం చేయాలి? మన జ్ఞానం పరంగానే మనము ముందడుగు వేయాలి, మన జ్ఞానం పరంగానే మనము సంబంధాలు ఏర్పరచుకోవాలి, ఆ యొక్క సిచ్యువేషన్స్ని మనం సెట్ చేసుకుంటూ ఉండాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వాట్ ఎవర్ లుక్స్ గుడ్ డజంట్ ఆల్వేస్ మీన్ ఇట్ ఇస్ గుడ్. ఏదైనా అందంగా కనపడినా ఆకర్షణీయంగా కనపడినా సరే అది మనకు మంచిదే అని ఆలోచించడం ఆపివేయాలి. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారము కాదు. దీనికి కావాల్సింది ఏంటంటే విశ్వాసంతో చూడాలి. మన విశ్వాసం మనకేం చెప్తుంది, దేవుని వాక్యం మనకేం చెప్తుంది, ఆయన యొక్క సన్నిధి మనతో ఎంత బలముగా మాట్లాడుతుంది అన్న ఒక విషయము మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇది గుర్తుపెట్టుకోకుండా అనవసరమైన విషయాలన్నీ కూడా మనం చేకూరుస్తే ఏమవుతుందండి? ఖాళీ జీవితం మనకుంటుంది. మనం అనుకుంటాం ఎంతో బంగారం సమకూర్చుకున్నాం అనుకుంటాము, తిరిగి చూస్తే మన చేతులు ఖాళీగా ఉంటుంది, మన మనసు కూడా ఖాళీగానే ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు లివ్ అన్ ఎంప్టీ లైఫ్? నోబడీ వాంట్స్ టు లివ్ అన్ ఎంప్టీ లైఫ్. ఖాళీగా ఉండే జీవితం ఎవ్వరు కూడా జీవించాలనుకోరు. మన జీవితం అంతా ఆనందంతో సంతోషంతో మనల్ని ప్రేమించే వాళ్ళు, మనకి మంచి చేసేవాళ్ళు, మనకి మంచి విషయాలు జరగాలనే ఆలోచిస్తాం. కానీ ఖాళీగా ఉండాలి, అందరూ కూడా మనల్ని హర్ట్ చేయాలని మనం అనుకోం. ఫర్ దాట్ యూ నీడ్ టు ఓపెన్ యువర్ ఐజ్. మీ యొక్క కళ్ళు మీరు తెరవాలి. ఎలా తెరవాలి? విశ్వాసంతో తెరిచి చూడాలి. మామూలుగా చూడడం కాకుండా విశ్వాసంతో చూడాలని ఈరోజు మళ్ళీ దేవుడు ఈరోజు మీకు గుర్తు చేస్తున్నారు. వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. ఇంకో విషయము మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటే కాదు. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే సానుకూల ఆలోచన, అంతా మంచే జరుగుతుంది అన్న ఒక ఆలోచన. విశ్వాసము ఒకటి కాదు. కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. అంతా మంచే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది, నేను చేయగలను అని అనుకోవడం వేరు, విశ్వాసంతో నడవడం వేరు. సానుకూల ఆ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నేను చేయగలను అన్న ఒక ఆలోచన ఉంటుంది. కానీ విశ్వాసం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క శక్తితో నేను చేయగలను ఒక ఆలోచన ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ పట్టుకొని మనం ముందడుగు వేస్తూ ఉంటే సమ్టైమ్స్ వీ గెట్ టైర్డ్. మనం అలసిపోతూ ఉంటాం. ఎంతసేపు అని మనం చేయగలం అని అనుకుంటూ ఉంటాము. కానీ విశ్వాసంలో మీరు నడిస్తే ఒక స్థిరమైన స్థలంలో మీరు నిలబడి ఉంటారు. యూ విల్ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఆ యొక్క స్థలంలో నిలబడి మీరు పనిచేస్తూ ఉంటారు. సానుకూల ఆలోచన మంచిదే, కొన్నిసార్లు కొంతవరకే పనిచేస్తూ ఉంటుంది. కానీ విశ్వాసం అనేది ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. యూ షుడ్ ఆల్వేస్ వాక్ బై ఫెయిత్, నాట్ ఆల్వేస్ వాక్ బై విత్ పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పలేదు కదా.
సానుకూలమైన ఆలోచనతో నడుస్తూ ఉండండి, అంతా మంచి జరుగుద్దని చెప్పట్లా. విశ్వాసంతో నడిస్తే ఏమవుతుందంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి డిసెప్షన్ వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ప్రతికూల పరిస్థితి వచ్చినా సరే విశ్వాసంతో దాన్ని మీరు ఎదుర్కొంటారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే యు విల్ నాట్ ఫాల్. మీరు పడిపోరు. మీరు కొంచెం కదలబడతారేమో కానీ దేవుని యొక్క హస్తం మిమ్మల్ని పట్టుకొని స్థిరంగా నిలబడుతుంది. ఆమేన్. Psalm 37:23-24 చూసినట్లయితే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. మనం పడిపోతాము అని కూడా చెప్తున్నారు. మనం స్థిరంగా నడవకపోయినా కూడా మనం అటు ఇటు ఊగిపోతామని కూడా దేవుడు చెప్తున్నారు. కానీ మనం పడిపోయినా సరే లేవలేని పరిస్థితిలో మనం ఉండము అని ఈరోజు మనకి దేవుడు గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు? విశ్వాసముతో ఉన్నప్పుడు. ఆమేన్. విశ్వాసముతో ఉన్నప్పుడు. అందరూ కూడా ఒకసారి చెప్పండి, విశ్వాసంతో ఉండాలి. పడిపోయినా సరే మన అందరం కూడా ఏదో ఒక పరిస్థితిలో అటు ఇటు అయిపోతూ ఉంటాము, చూసే దాన్ని బట్టి నడిచేసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు అలాంటి డెసిషన్స్ తీసుకుంటాము బికాజ్ వీ బిలీవ్ వాట్ వీ సీ. కానీ మనం విశ్వాసంతో నడిస్తే అలాంటి స్థితిలో మనం ఉన్నా సరే, పడిపోయినా సరే దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా లేవనెత్తుతారని ఈరోజు మీకు గుర్తు చేస్తున్నారు. ఎంతమంది పడిపోయే స్థితిలో ఉన్నారో నాకు తెలీదు, ఎంతమంది ఆ యొక్క సిచ్యువేషన్ వల్ల కదలబడ్డారో నాకు తెలీదు. కానీ ఈరోజు దేవుడు మళ్ళీ మీకు చెప్తున్నారు, విశ్వాసంతో నడువు, చూసేదాన్ని బట్టి కాదు. నీ పరిస్థితి ఇప్పుడు చూడడానికి అసలు బాధగా ఉండుండొచ్చు, లేకపోతే దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేని జీవితంలో నేనున్నానే, నాకు ఎటువంటి ఫ్యూచర్ లేదు అని నీ జీవితం నీకు ఈరోజు కనబడుతుందేమో. కానీ చూసేదాన్ని బట్టి కాదు, బలముగా విశ్వాసంతో నడవమని ఈరోజు మళ్ళీ దేవుడు మీకు చెప్తున్నారు. ఆమెన్. వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఇస్, ఏ పరిస్థితిలో ఉన్నా సరే విశ్వాసంతో నడిస్తే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని లేవనెత్తారు అని ఈరోజు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. చూసేదాన్ని బట్టి కాదు, విశ్వాసంతో నడవాలి. అందరం కూడా నుంచుందాము. ఈరోజు ప్రార్థన చేసే సమయంలో ఈరోజు మీరు బలంగా అడగాల్సింది, దేవా నా జీవితంలో విశ్వాసాన్ని పెంచండి అని ఒక్కసారి అడగండి. చూసేదాన్ని బట్టి కాదు తండ్రి, నేను విశ్వాసంతో నడవాలనుకుంటున్నాను. ఏ పరిస్థితి అయినా సరే, ఎలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా సరే మీరు నన్ను లేవనెత్తారని నమ్మకంతో నేను ఈరోజు ఉన్నాను తండ్రి. దేవా నేను ఈరోజు పడిపోయి ఉన్నానేమో, అనవసరమైన విషయాల్లో నేను మునిగి ఉన్నానేమో, అనవసరమైన సంబంధాల్లో మునిగి ఉన్నానేమో, బంగారం అని నడుచుకొని వెళ్ళాను తండ్రి, అది రాయిగా మారిందే, ఆ బాధలో ఉన్నారేమో. కానీ ఈరోజు దేవా నేను విశ్వాసంతో మళ్ళీ నిలబడి మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రి, ఆ యొక్క స్థితి నుంచి నన్ను లేవనెత్తమని ఈరోజు అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ యొక్క స్థితులను మీరు గుర్తు చేసుకొని మీరు దాన్ని బట్టి మీరు ప్రార్థన చేయమని ఆశిస్తున్నాను. ఎవ్వరు కూడా మీ ఈ యొక్క సమయాన్ని మీరు వ్యర్థం చేయకుండా దేవునితో మాట్లాడమని నేను ఆశిస్తున్నాను. టాక్ టు గాడ్, ఆస్క్ ఫర్ హిస్ గైడెన్స్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నడిపింపు నీ జీవితంలో ఉండాలని ఒక్కసారి మళ్ళీ మీరు ఒక్కసారి నోరు తెరిచి ఆయన్ని అడగండి. డి హెవెన్లీ ఫాదర్, తండ్రి దేవా ఈ యొక్క ఉదయ కాల సమయంలో తండ్రి దేవా మేమందరం కూడి తండ్రి దేవా విశ్వాసంతో నడవాలనుకున్న నిర్ణయం తీసుకుంటున్నాం తండ్రి. దేవా మీ యొక్క జ్ఞానము, మీ యొక్క వెలుగు తండ్రి, మీ యొక్క సన్నిధి, మీ యొక్క నడిపింపు ఎల్లప్పుడూ మా జీవితంలో ఉండును గాక. దేవా ఏదైతే పరిస్థితులు మమ్మల్ని కృంగి కృషించి తండ్రి దేవా మేము బాధ స్థితిలో మేము ఉన్నామో తండ్రి దేవా, ఆ యొక్క స్థితి నుంచి మమ్మల్ని బయటికి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ యొక్క హస్తము మా జీవితంలో ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మేము చూసేదాన్ని బట్టి కాకుండా తండ్రి నీ విశ్వాసంతో నడవాలి తండ్రి. దేవా ఏదైతే ఆకర్షణీయంగా ఉన్నా సరే తండ్రి దేవా అది సరైనదా తప్పైనదా అని తెలుసుకునే జ్ఞానము మాలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి తండ్రి. దేవా వారి జీవితాల్లో వారు పడే బాధలు తండ్రి దేవా మీరు చూస్తున్నారు తండ్రి. దేవా ఏదైతే బాధలో వారు ఉన్నారో తండ్రి ఆ యొక్క బాధ నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ యొక్క సన్నిధిలో బలమైన సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా బలమైన సాక్ష్యము వారు పంచుకొని
ఉంచుకొని తండ్రి దేవా ఇతరులు కూడా తండ్రి దేవా వారి ధైర్యవంతులుగా చేసే విధంగా వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. మీ యొక్క సన్నిధి ఎల్లప్పుడూ ఈ యొక్క స్థలంలో ఈ యొక్క సంఘంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. మీ యొక్క అభిషేకము ఎల్లప్పుడూ వీరిపైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఖాళీ మనసులతో తండ్రి దేవా ఖాళీ హస్తాలతో వచ్చి ఉన్నారేమో కానీ దేవా తిరిగి వెళ్ళేటప్పుడు తండ్రి దేవా మీ యొక్క బలమైన సన్నిధి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ యొక్క జ్ఞానము మీ యొక్క వెలుగు వారిపైన వారి కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు వాక్యం వింటుండగా తండ్రి దేవా ఇంకా మమ్మల్ని బలపరచమని దేవా. బాప్తిజం అంటే ఏంటో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తండ్రి దేవా మళ్ళీ మాకు గుర్తు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఈరోజు ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క జీవితాల్లో మీ యొక్క సన్నిధి, మీ యొక్క సంతోషము, మీ యొక్క సమృద్ధి ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.